ముందుగా మీ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. న్యూ ఇయర్ రోజు ఈ మంత్రాన్ని చదివి ఏడాదంతా అదృష్టం ఐశ్వర్యం మీ వెంట. కొత్త ఏడాది మొదటి రోజు చదువుకోవాల్సిన మంత్రాలు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తారు. అయితే చాలా మంది జనవరి 1 ఎదురు చూస్తుంటారు. అయితే చాలా మంది జనవరి 1 తేదీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి సంవత్సరం అంతా శుభం జరగాలని కోరుకుంటారు. అలాగే ఇంటిలోనూ పూజలు చేసుకుంటారు. అయితే న్యూ ఇయర్ రోజు కొన్ని మంత్రాలు జపించడం వల్ల కొత్త సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తాయని ప్రముఖ జ్యోతిష్యులు అంటున్నారు. ఆ మంత్రాలు ఏంటంటే, న్యూ ఇయర్ రోజు గణపతికి సంబంధించిన మంత్రాలు పఠించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే మనసులో కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తున్నారు. విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు. విష్ణుమూర్తికి అనుగ్రహం కోసం కొత్త సంవత్సరం రోజు ఓం నమో భగవతి నారాయణ నమ అనే మంత్రాన్ని పఠించడం, ఓం నమో భగవతి వాసుదేవాయ అనే ద్వాదశి మంత్రాన్ని జపించడం సలహా ఇస్తున్నారు. వీటిలో ఏది చదివినా విష్ణుమూర్తి అనుగ్రహం సకల శుభాలు కలుగుతాయని చెప్తున్నారు. ఈ సూత్రం చదువుకోండి. కొత్త సంవత్సరం మొదటి రోజు గణపతి అనుగ్రహం కోసం శక్తివంతమైన సంకట నాశక గణపతి సూత్రం చదువుకోవాలి. అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అలాగే విష్ణు పంజర సూత్రం కూడా ఉంటుంది. దానిని పఠించడం వల్ల శత్రు బాధలు, దృష్టి దోషాలు, ఎదుటి వాళ్ళ ఏడుపులు అన్నీ తొలగిపోతాయని అంటున్నారు. జనవరి 1 లక్ష్మీ పూజ చేసేవారు తెల్లటి పూలతో మల్లెపూలు, జాజి పూజ చేస్తే మంచిది. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అంటారు. శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.